ఎవరైతే తల్లి తండ్రి ఏ శాఖలో చనిపోయిన తర్వాత కలెక్టర్ ఆఫీస్కి వచ్చి మామూలుగా ఒక జాయినింగ్ లెటర్ తీసుకొని ట్రైనింగ్ లేకుండా ఆర్టీఏ డిపార్ట్మెంట్లో కొనసాగుతున్నారు. అంటే ఎలాంటి వీళ్ళకు సబ్జెక్ట్ ఉండదు, ట్రైనింగ్ ఉండదు. ఏంటంటే చిన్నపిల్లలు ఎడ్యుకేషన్ చేసి ఉంటారు. తండ్రి చనిపోయినా తల్లిని చనిపోయినా కలెక్టర్ దగ్గర పోగానే ఆయన ఏ శాఖలో ఓ శాఖలో ఆర్టీఏ డిపార్ట్మెంట్లో పంపిస్తే అక్కడ అసిస్టెంట్లు నేర్పినా, ఓల్డేజ్ ప్రీవియస్గా స్టాఫ్ నేర్పినా బ్రహ్మాండంగా రోజు పని చేయడము, రోజు డబ్బులు రావడము, ఈ లంచగొండితనము కొనసాగించడము, తర్వాత నెలవారీ సాలరీ రావడము, అంత ప్రశాంతంగా ఉంది. కానీ ఎక్కడైతే ప్రజలకు మేలు జరగడం లేదు. డైరెక్ట్ వస్తే వర్క్ చేయరు, మీడియేటర్స్ వస్తే వాళ్ళు డబ్బులు అడిగి వీళ్ళని బ్లేమ్ చేయడము. ఈ విషయంలో ప్రతి విఐపీ ఎవరైనా పర్వాలేదు. ఈరోజు కమిషనర్లు ఉన్నా, మినిస్టర్లు ఉన్నా, ఐఏఎస్ ఉన్నా, ఐపీఎస్ ఉన్నా ఎవరైనా పర్లేదు. ఎవరి పని వాళ్ళు చేసుకుంటారా? ఎవరు చేసుకోలేరు. ఈరోజు ఒక రెంటెడ్ ఒక హౌస్ ఉన్న తర్వాత గినా 10 ఇండ్లు ఉన్నాయంటే గినా ఒక ఓనర్ ఏమంటాడు, ఒక వాచ్మెన్నో ఒక వర్కర్నో ఇచ్చి పంపిస్తాడు, బాబు ఈ కరెంటు బిల్లు కట్టిరాపో, ఈ వాటర్ బిల్లు కట్టిరాపో. కాబట్టి ఖచ్చితంగా ఒక మీడియేటర్ ప్రతి పనిలో ఉండవలసిందే కదా. డైరెక్ట్ ఎవరి పని అయితే వాళ్ళు చేసుకోలేరు కదా. చేసుకోవాలంటే గినా డైరెక్ట్ చేసుకోరు. ఈ చేసుకున్న వాళ్ళు ఈ అన్ని శాఖలలో చేసుకుంటారు. ఈ డిపార్ట్మెంట్లో మాత్రం మీడియేటర్గా వచ్చేస్తే ఏసీపీ వాళ్ళు లంచం తీసుకున్న వాళ్ళని వదిలిపెట్టిన వీళ్ళు ఎంబడి పడుతున్నారు. కాబట్టి అందుకే ఈ విషయంలో మీకు చేతనైంది ప్రభుత్వ ఉద్యోగులకు దయచేసి మంచిగా ప్రజలకు మీరు సేవ చేయాలనుకున్నప్పుడు ఒక్కటే చేయండి. ప్రతి ఆఫీస్లో మీరు ఏ మీడియేటర్ దగ్గరికి వెళ్ళకండి, ఏ ఏజెంట్ల దగ్గరికి వెళ్ళకండి. మేము డిపార్ట్మెంట్ కలిసికట్టుగా అందరం ఐకమత్యంతో మేమందరం మీకు ఏ పని ఉందో ఆ పని మేము చేస్తాము. డైరెక్ట్గా అంటే నేరుగా చక్కగా మా దగ్గరికి రండి. ఇంటి నుంచి వచ్చిన తర్వాత పార్కింగ్ చేసి వెహికల్ అక్కడ పెట్టి మా దగ్గరికి రండి, మీ పని ఏం కావాలనో చేస్తామని ఏ ఒక్కరు అడగరు, ఏ ఒక్కరు బోర్డు పెట్టరు. వాళ్ళ ప్రాబ్లము రెక్టిఫైర్ చేయరు. ఎవరు? ప్రభుత్వ ఉద్యోగులు చేయరు, హెల్ప్ డెస్క్లు లేవు, కానిస్టేబుల్ చేయరు, స్టాఫ్ చేయరు. ఇలా ఈ విధంగా చేయరు. అలా పనిచేస్తే మీడియేటర్గా వాళ్ళని అరెస్ట్ చేస్తారు. లంచగొంటితనము ఈ డబ్బులు అడుగుతారు. తర్వాత తిరిగి లాస్ట్కి వస్తే మళ్ళీ వాళ్ళకు ఏజెంట్ వ్యవహారం లేదు, అసోసియేషన్ రూమ్లు ఉంటాయి, బంద్ పెడతారు. ఇంకా ప్రజలకు ఎట్లా సాయం చేసినట్టు ఈ ప్రజాస్వామ్యంలో ఈ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్లు ఇష్టపడి ఈ డిపార్ట్మెంట్లో ఇంత అరాచకాలు అవుతున్నాయి, సమస్యలు వస్తున్నాయి. ఇవి లాస్ట్కి వచ్చేసి ఒక ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ దాకా పోవడం లేదు, ఒక చీఫ్ మినిస్టర్ దాకా పోవడం లేదు. కాబట్టి ఈ విషయంలో ప్రజాస్వామ్యంలో ప్రజలలోకినా ఈ మీడియేటర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళకు ఓటు హక్కు ఉన్నది కాబట్టి వాళ్ళకు తగిన సహాయం ప్రభుత్వం చేస్తుందని ఆశతో తర్వాత ఈ అందరూ ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఈ ఛానల్ ద్వారా వీళ్ళందరికీ ప్రభుత్వం కొన్ని విషయాల్లో ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని మనవి.